శరత్చంద్ర ఐఎస్ అకాడమీ నుంచి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో వి ప్రొడ్యూస్డ్ సెవరల్ ర్యాంక్స్. అంటే మా దగ్గర ప్రిలిమ్స్ నుంచి కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఓన్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ తీసుకున్న వాళ్ళు, ఓన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్న వాళ్ళు, అలాగే డిగ్రీ ప్రిసైజ్ తీసుకున్న వాళ్ళు, ఇలా మల్టిపుల్ 1 year కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ క్లాస్ తీసుకున్న వాళ్ళు, ఇలా మల్టిపుల్ కోర్సెస్ నుంచి వచ్చిన ర్యాంక్స్లో ఆల్ ఇండియా 3rd ర్యాంక్, 5th ర్యాంక్, 15th ర్యాంక్, 16th, 19th, 22nd, 24th, ఇలా చాలా ర్యాంక్స్ వచ్చాయి. ఈ ర్యాంకర్స్ కూడా అప్పుడప్పుడు మా క్యాంపస్కి వచ్చి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ప్రిపరేషన్లో ఎటువంటి మెథడ్స్ ఫాలో ర్యాంక్ వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. అలాగే సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కూడా వచ్చి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, సర్వీస్లో వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ ఎలా వాటిని ఓవర్కమ్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. దానివల్ల స్టూడెంట్స్ మోటివేట్ అయ్యి అటువంటి సర్వీస్లోకి వెళ్ళడానికి వాళ్ళు కూడా దిల్ వర్క్ హార్డ్ అండ్ దిల్ గెట్ ఏ వెరీ గుడ్ ర్యాంక్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా వి ఫోకస్ వెరీ వెల్. అంటే క్లాస్ రూమ్స్లో ఎవ్రీ క్లాస్ రూమ్ ఈజ్ ఏసీ క్లాస్ రూమ్, డిజిటల్ ఎక్విప్డ్, డిజిటల్ బోర్డు మీద మంచి ఫ్లో చార్ట్స్తో విజువలైజ్ చేసుకోలేని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా యూజ్ చేస్తాం డిజిటల్ బోర్డ్స్ని. అలాగే హాస్టల్స్లో కూడా వి కీప్ లిమిటెడ్ స్టూడెంట్స్ పర్ రూమ్, లిమిటెడ్ స్టూడెంట్స్ పర్ క్లాస్, సో దట్ పర్సనల్ కేర్ తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా. అలాగే మా అన్ని క్యాంపస్లు కూడా వెరీ గుడ్ వెంటిలేషన్స్తో చాలా స్పేషియస్గా ఉంటాయి, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, యోగా, స్పోర్ట్స్ కూడా స్టూడెంట్స్ ఫోకస్ చేస్తూ ఉంటాము. వి ప్రొవైడ్ వెరీ గుడ్ హైజీనిక్ అండ్ హోమ్లీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. పర్సనల్ మెంటర్షిప్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం మేము, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉండాలి. వాళ్ళ వీక్నెస్ బట్టి, స్ట్రెంగ్స్ బట్టి, కొంతమంది రైటింగ్ స్కిల్స్ వీక్గా ఉంటాయి, కొంతమంది న్యూస్ పేపర్ స్లోగా చదువుతుంటారు, కొంతమంది ఎకనామిక్స్ అర్థం కాదు ఎకనామిక్స్. సో వాళ్ళ వీక్నెస్ ఐడెంటిఫై చేసి ప్రతి స్టూడెంట్ ఒక పర్సనల్ మెంటర్ ఉంటారు ఫ్యాకల్టీ, వాళ్ళ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతూ వీక్లీ, మంత్లీ టార్గెట్స్ ఇస్తూ ఎక్కడ వీక్గా ఉన్నారో వాటిని స్ట్రెంథన్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ తీసుకెళ్తారు. ఫ్యాకల్టీనే కాకుండా మా ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, ఇన్ఛార్జెస్ కూడా పర్సనల్ కేర్ తీసుకొని హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా కూడా అటువంటి వాటిని సాల్వ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో డిసిప్లిన్తో పాటు ఒక ఎంకరేజ్మెంట్తో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.